VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను ఈ నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈవి శ్రీనివాసరావు బుధవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఈవి శ్రీనివాస్ మాట్లాడుతూ 1955 సంవత్సరం నుంచి ప్రస్తుత విద్యార్థుల వరకు 70 సంవత్సరాల కాలానికి చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఆత్మీయ సమ్మేళనంగా ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ వేడుకలు పూర్వ విద్యార్థులందరికీ చిరస్మరణీయంగా నిలిచే విధంగా కన్నుల పండుగ జరగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ ఉన్నత స్థానాల్లో స్థిరపడి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం కళాశాల నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అందరికీ అనుబంధమైన పాత కళాశాల భవనం వచ్చే 5 సంవత్సరాల నాటికి అందుబాటులో ఉంటుందని, ఈ నేపథ్యంలో అలాంటి తరగతి గదులు, స్నేహాలు, అనుభవాలను మరోసారి స్మరించుకునే అరుదైన అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ వేడుకల ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ తరాల విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే విధంగా కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రం నలుమూలలతో పాటు దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్, కోశాధికారి ఆనంద్ కుమార్, మహిళా కార్యదర్శి జయశ్రీ, ఉపాధ్యక్షులు సతీష్ రెడ్డి, శ్రీనివాసరావు, మహేందర్, దొడ్డిపల్లి కుమార్, బాలనే భావన, రిషి, గన్ను సురేందర్, శశి, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే కూరగానే మాకు డబ్బులు ఇచ్చి మాకు సాయం చేసి మాకు ఒక కాలేజ్ కొత్తది కట్టడంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ కాలేజీలో చదువుకున్న ఐఏఎస్లు, కొంతమంది కలెక్టర్లు, కొంతమంది పోలీస్ ఎస్పీలు, కొంతమంది రష్యా వీటికి అంబాసిడర్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితులను బట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు. వాళ్ళు కూడా 29 నాడు మేమందరం కూడా ప్రే చేస్తే వాళ్ళు కూడా నేను ఒక స్టూడెంట్ లాగా వస్తాం, మేము ఒక దీనిగా రాము, మేము చీఫ్ గెస్ట్గా రాము, చదువుకున్న విద్యార్థులాగానే ఈ విద్యార్థి దశ నుంచి వచ్చిన విద్యార్థులాగానే ఉంటాం. మేము ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చినాం, ఈ కుర్చీలో కూర్చున్నాం అంటే ఈరోజు ఈ బడిని చదువుకున్నాం కాబట్టి ఈ బడిని గుర్తుంచుకొని దీనిలో మనందరం కలిసి పనిచేసుకొని మనందరం ఎంజాయ్ చేసుకుందాం అనే దానిలో వచ్చినాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చిన్నపిల్లలు మన 55, 56 నుంచి 26, 70 సంవత్సరాల ప్రతి ఒక్కరికి నేను విద్యార్థి లోకానికి అందరికీ నేను నా మనం ఏంటంటే 29న జరిగే కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసి విజయవంతం చేసుకుందాం. ఆ విజయవంతంలో అందరిది మన పాత్ర, మన కాలేజు, మన స్కూలు, మన బడి అని చెప్పేసుకొని వద్దాం. ఇది ఎవరిది కాదు, ఇది ఎవరిది కాదు, అందరం మన చదువుకున్న స్కూల్లో మన సొంతంగా చిన్న ఏమున్నా కూడా పొరపాటున ఏదున్నా కూడా మనందరం కలిసి పనిచేసుకొని మనందరం ఎంజాయ్ చేయడానికి కోసం పెట్టినాం. దయచేసి ఎక్కడున్నా మీ పత్రికా విలేకరులు, మీడియా సాక్షిగా మేము చెప్తున్నది ఏంటంటే దీన్ని కొద్దిగా మాకు చేస్తే అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఆ కళాశాలను కూడా చూసి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా వాళ్ళు అడిగారు, సార్ మేము అందరం కూడా మేము ఫ్యామిలీతో రావచ్చు అడిగారు. మీ ఇష్టం అది. ఎందుకంటే కొంతమంది ఉంటారు నా ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకు నేను చదువుకున్న క్లాసు, నేను చదువుకున్న స్కూల్ చూపించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే రావచ్చు, ఎందుకంటే అన్నిటి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. దయచేసి 29న జరిగేదానికి మీరు కానీ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో కానీ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించండి. తర్వాత మీరు కూడా దయచేసి పత్రికా విలేకరులందరినీ కూడా, జర్నలిస్టులు అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇది కాలేజు, ఇది వేరే కాదు, దానికోసం దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఆ రోజు నాడు మీ అందరికీ కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇదే విధంగా ఇస్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉమెన్ సెక్రటరీ, అసిస్టెంట్ వీరు కుమార్, వీరు ప్రధాన కార్యదర్శి అక్షయ్ కుమార్, వీరు ఆనంద్ కుమార్. ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు. వారు సతీష్ రెడ్డి గారు కాంట్రాక్టర్, మీరు ఇదే కాలేజీలో చదువుకొని జూనియర్ టెక్నికల్ క్లాస్. సారు సురేందర్ గారు, వారు రైల్వే ఇంజనీర్, ఎన్ఐటీలో ప్రొఫెసర్ చేసి వారు ఆల్మనీ దానిలో ఎన్ఐటీలో కాబట్టి రైల్వేస్లో మేడం. కమిటీలో చేసుకున్నాను. నేను ఈ పాలిటెక్నిక్లో 86 to 89 బ్యాచ్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన. యాక్చువల్గా ఆ టైంలో లేడీస్ ఎవరు నేను ఒకదానే
ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేయగలిగా. సరే అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అంత ఇబ్బంది కానీ ఈ సెలబ్రేషన్ 70 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నేను చదివిన కాలేజ్ కాబట్టి కంపల్సరిగా ఎట్లయినా కాలేజీ వాతావరణం వేరే ఉంటుంది. అఫ్కోర్స్ సింగిల్గా ఉన్నా కూడా నాకు అప్పుడు పెద్దగా నాకు తెలియలేదు కానీ అంతా కూడా లెక్చరర్స్ కానీ క్లాస్మేట్స్ కానీ కాలేజీలో ఒక సివిల్ ఇంజనీరింగే కాదు అన్ని బ్యాచెస్ ఉంటాయి కదా, ఎవరితో ఏ ఇబ్బంది లేకుండా నేను కంప్లీట్ చేయగలిగిన అందరి కోఆపరేషన్ తోని. 70 ఏళ్ల వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్లాటినం జూబ్లీ వేడుకలు మార్చి 29 ఆదివారం రోజున కళాశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి 70 ఏళ్ల పూర్వ విద్యార్థులందరూ హాజరు కాబోతూ ఉన్నారు. మరి ఏదైతే 1950వ సంవత్సరంలో 3 బ్రాంచ్లతో స్టార్ట్ అయినటువంటి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒకప్పుడు REC తరగతి గదులు జరిగినటువంటి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాలానుగుణంగా 5 బ్రాంచ్లకు పెరిగి 2026-27 విద్యా సంవత్సరం నుంచి మరో 6 కొత్త బ్యాచ్ కూడా రాబోతూ ఉన్నది. మరి సార్ 70 ఏళ్ల సుదీర్ఘ గణచరిత్ర కలిగినటువంటి ఈ కళాశాల అత్యంత శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో పాత్రికేయ మిత్రులందరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరి సహకారంతో మరి ఈ కళాశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేంద్ర రెడ్డి గారి సహకారంతో 28 కోట్ల రూపాయలు మంజూరు చేయబడి ఆ నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నవి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘంగా పూర్వ విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే 29వ తేదీ నాడు పెద్ద ఎత్తున తరలిరండి. ఇప్పటికే మీ అందరికీ మధుర జ్ఞాపకమైనటువంటి బాయ్స్ హాస్టల్ను మరి చేసి అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు చేపడతా ఉన్నారు. మరి ఈ కొత్త కళాశాల భవనం పూర్తయిన తర్వాత ఈ ప్రధానమైన పాత భవనాన్ని తొలగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అందరికీ మధుర జ్ఞాపకమైనటువంటి ఆ బిల్డింగ్ వెళ్ళిపోతే మీరు భవిష్యత్తులో వచ్చి చూద్దామన్న ఆ అవకాశం ఇక్కడ కలగదు. కాబట్టి 29వ తేదీన మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజుల్లో మీరు చదువుకున్న తరగతి గదులను ల్యాబ్లను మీ ఆనాటి జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకోవడం కోసం తరలి రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.